మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుందని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా బస్సు యాత్ర చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మనతో పాటు ఈ విషయం మాట్లాడేందుకు ఎమ్మిగనూరు అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టారి ఎన్నుకున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, సిద్ధం సభలు ప్రారంభమవుతున్నాయంటే ఏ విధంగా జరగబోతుంది మన జిల్లాలో పర్యటన? మొట్టమొదటిగా ఇప్పుడు 27వ తేదీ ప్రొద్దుటూరు నుంచి స్టార్ట్ అవుతుందండి. ప్రొద్దుటూరులో సిద్ధం సభ స్టార్ట్ అయ్యి దెన్ మళ్ళీ కర్నూలు మీదుగా ఎమ్మిగనూరుకి 29న ఎమ్మిగనూరులో అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ 3నే డిసైడ్ చేశారు. అంటే నంద్యాల, దెన్ కర్నూలు, ప్రొద్దుటూరులో మీటింగ్ అవుతుంది. నంద్యాల మీదుగా కర్నూలు మీదుగా అలా అందరినీ కనెక్ట్ చేసుకుంటూ కోడునూరు మీదుగా కనెక్ట్ చేసుకుంటూ సభ మటుకు మళ్ళీ ఎమ్మిగనూరులో 29th ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. సిద్ధం యాత్ర ద్వారా పబ్లిక్ మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మరోవైపు చంద్రబాబు ఈ బీజేపీ టీడీపీ అలయన్స్తో కూడా కూటమి బరిలోకి దిగుతూ ఉంది. మీరు ఏ విధంగా ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? మేము మొదటి నుంచి చాలా క్లారిటీ అండ్ క్లియర్గా ఉన్నాము. మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ పద్ధతులు అన్నీ కూడా జగనన్న మొదటి నుంచి చెప్తున్నారు. కూటమిలు అనేది మటుకు మా పార్టీకి ఎప్పుడు కూడా కాదు. ఇంకా వాళ్ళు చెప్పేది ఎవరు నమ్మరు. అది మనకు తెలుసు. 2014లో వాళ్ళ ప్రభుత్వం, 2019లో మా ప్రభుత్వానికి వ్యత్యాసం ప్రజలు చాలా చక్కగా గమనించారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేసినవి చేయలేకపోయారు, ఏవైతే మేము ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువగా ఏం చేశాము అనేది ప్రజలకి బాగా తెలుసు. ఇప్పుడు 4 ప్రాంతాలలో సిద్ధం సభలను భారీ మెజారిటీతో మీరందరూ చూశారు. చాలా గ్రాండ్ గ్రేట్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ బస్సు ద్వారా కూడా మరి సిద్ధం అని చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో కూడా ఒకటి రిలీజ్ అవ్వబోతోంది. దెన్ జగనన్న అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తారు. అంతేకాకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని నింపుతారు. ప్రజలందరూ కూడా పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముతున్నారు. టీడీపీ పార్టీని నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొత్తులతో వస్తారు, ఒకటి చెప్తారు, ఇంకొకటి చెయ్యరు. చెప్పింది ఏదో మొదట అంటారు కానీ తర్వాత ఏది చెయ్యరు అన్నది ఒక చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ మైండ్లో ఉండిపోయింది. కాబట్టి దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. సిద్ధం ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలకి మళ్ళీ మేము ఆ భరోసాని నింపబోతున్నాం. ఏదైతే చేశామో అది చాలా కాన్ఫిడెంట్గా ప్రజలకి చెప్పుకుంటూ మళ్ళీ చేయబోయేది ఏదో కూడా మేము వాళ్ళకి చెప్పబోతాము. దాంతో ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేడం మీరు చెప్పండి, ఎంపీగా పోటీ చేశారు, గెలుపొందారు, ఎంపీగా కూడా పనిచేశారు కర్నూలు పార్లమెంట్. ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా వెళ్తున్నారు. ఏ విధంగా ఉంది మేడం అక్కడ ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది మీకు? ప్రజల నుంచి చాలా పాజిటివ్ స్పందన ఉంది. జగనన్న చేసిన ప్రతి సంక్షేమ పథకం మా అభ్యర్థులకు చాలా ఈజీగా ఉంది. ఎక్కడ పోయినా కూడా మాకు జగనన్నకే మేము ఓటేస్తామా, మేము జగనన్నకే ఓటేస్తామా అని వాళ్ళు ఇచ్చి ఆ ఎంకరేజ్మెంట్ మాకు చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. చాలా పాజిటివ్గా ఉందండి. ఇది బుట్టారి వెనుక చెప్తున్నది. సిద్ధం సభల ద్వారా కూడా రాష్ట్రంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా బస్ యాత్రను మేము నిర్వహిస్తున్నామని చెప్పేసి అని కూడా ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టారి వెనుక చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.